ఈరోజు మేము గండి ఆంజనేయ స్వామి గుడికి వచ్చినాము. చాలా రోజులైంది గండి ఆంజనేయ స్వామికి దర్శనం రావడం. ఎందుకో కొంచెం బయటకు వెళ్ళాలని వచ్చి గండి ఆంజనేయ స్వామి గుడికి దర్శనం చేసుకుని కొంచెం అంతా మార్చినారు. గుడి కూడా అంత బాగా మార్చినంత కట్టడం అంతా లేకపోయినది. సో ఈ నిలవెత్తు విగ్రహం కూడా లేకపోయినది. బాబు మేము దగ్గర పడము ఇక్కడ సర్లే బాబు నేను వస్తాను మూడు కల్లా. అశ్వత్ శ్రావణమాసం వస్తే ఫుల్ రద్దీగా ఉంటుంది. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది. ఆంజనేయ స్వామి చాలా 54 PhDలు వేదాల్లో కళల్లో 54 PhDలు చేసిన ఏకైక వ్యక్తి. నేను కొన్ని వేదాల ద్వారా తెలుసుకున్నాను. నేను చాలా మహోన్నతమైన వ్యక్తి ఎందుకు అంటారనే విషయాన్ని కొంచెం సెర్చ్ చేస్తే తెలిసింది ఏమంటే కొన్ని 5000 సంవత్సరాల క్రితం, ఇంత 5000 సంవత్సరాల క్రితమే 54 PhDలు 54 వేదాల్లో 54 కళల్లో ఈ రకంగా మనం తీసుకున్నట్టయితే కనుక మనం ఒక విషయాన్ని తీసుకుంటాము. ఏదైనా ఫిలాసఫీలు ఏదైనా మనం చేయడానికి కానీ తెలుగు PhD, సైన్స్ PhD అట్లా మనం ఒక్కొక్క అంశాన్ని తీసుకుని దానికి PhDలుగా మనము చేస్తాము. అట్లా 5000 సంవత్సరాల క్రితమే 54 PhDలు చేసిన ఏకైక వ్యక్తి ఆంజనేయ స్వామి. దాంతో ఐ ఇంప్రెస్డ్ ఫర్ దట్ ఆంజనేయ స్వామి విషయంలో. సో భక్తికి నిదర్శనము, ఒక శిక్షణకి, ఒక శిష్యుడికి చాలా నిదర్శనమైన వ్యక్తి. ఆదర్శంగా తీసుకోవాల్సిన థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు వీడియో తీవాము, నాకు వీడియోకి వీడియో తీ కనిపిస్తున్నావు. దాంట్లో పైకి కనిపిస్తున్నావా? ఓకే థ్యాంక్ యూ.